గుడివాడ గుణపం కొడాలి నానన్న పంక పార్టీ పవర్లున్నప్పుడు ఎదురు లేకుండా తిరిగిండు. బాబు సార్నే కాకుండా లోకేష్ ను కూడా బోడి బొకాడియా అని తిట్టకుట్టా బాబు సారే ఎక్కకి ఏడ్చేటట్టు బాధ పెట్టిరని తెలుగుదేశం పోలు ఇప్పటికే సలసల మసులుతుంటారు. ఇక అప్పుడు మనల్ని ఎవడరా ఆపేది అన్నట్టు నాని అన్నది మస్తు నడిపించుకున్నాడు. అప్పుడు గుడివాడలో ఖాళీగున్న ఈ సినిమా టాకీస్ లోనే పార్టీ ఆఫీసును పెట్టి ఎవరాలను నడిపించిందట. ఇప్పుడు కూటమి సర్కార్ రాగానే సినిమా టాకీస్ లకి వెళ్ళి పార్టీ ఆఫీసును 7 కాడ వీకేసిరు ఆ టాకీస్ ల పార్ట్నర్లు. నిన్న మీటింగ్ పెట్టుకుని అలా వైసీపీకి సంబంధించిన పోర్టలు పోస్టర్లు అన్నింటినీ తీసి పక్కకు పడేసిర్రు. ఇప్పుడు ఆ టాకీస్ కు ఓనర్లలో ఒకరైన మాజీ మున్సిపల్ చైర్మన్ యలమర్తి శ్రీనివాసు, టీడీపీ ఎమ్మెల్యే ఎనగండ్ల రాము వాళ్ళందరూ పోయి టాకీస్ ను స్వాధీనం చేసుకున్నారు. గుడివాడ నడిబొడ్డుల ఇన్నొద్దుల అరాచకానికి అడ్డాగా వైసీపీ ఆఫీస్ నడిచింది. ఈడికెళ్ళి నడవాలంటే జనాలు గజగజ వణికేది. ఆఖరికి టాకీస్ ఓనర్లు కూడా టాకీస్ కాడుకొస్తే బెదిరించెలగొట్టిరు. గుడివాడ అని గ్యాంగ్ పేద మధ్య తరగతులను భయపెట్టించి భూములు కబ్జాలు చేసిర్రు. ఇప్పుడు కూటమి సర్కార్ వాళ్ళందరికీ న్యాయం చేస్తాము, మేము పవర్లకు వచ్చిన 24 గంటలనే కొడాలి నాని కబ్జాలను 9 ఎకరాల జాగాని హక్కుదారులకు అప్పగించినాము. టీడీపీ ప్రజల కోసం పనిచేసే పార్టీ అని అనుకుంటే చెప్పుకొచ్చిరీలు. ఇక ముంగట చూస్తుంటే నాని అనకు కష్టాలు ఇంకా గట్టిగానే చుట్టుముట్టే తట్టున్నాయి. అండర్ గ్రౌండ్ పోయిందే బెటర్ అని అనుకుంటున్నారట అన్న టైంలో చెలరేగిపోయిన ఆన్సర్లు. ఓనర్ నేను నా ఆస్తి ఒకసారి ఎలా ఉందో చూసుకుందామని వచ్చాను. చాలా సంవత్సరాల తర్వాత మా శాసనసభ్యుడు రాము గారు, అట్లాగే రా వెంకటేశ్వరరావు, నా మిత్రుడు శ్రీకాంత్ గారు, అట్లాగే ఇతర స్నేహితులు అందరం వచ్చాము సరదాగా ఒకసారి చూసుకుని వెళ్దామని. దీని గురించి ఎలా చేశారు, ఎవరు చేశారు, ఏం చేశారు అనేది గుడివాడ పట్టణ ప్రజలందరికీ తెలుసు. 75% హక్కుదారులు మేము. వాళ్ళిద్దరు కూడా ఇంకో ఇద్దరు ఉన్నారు, వాళ్ళిద్దరు కూడా వచ్చారు. మొన్న శాసనసభ్యుడు రాము గారితో మాట్లాడారు, వెళ్ళారు. ఏదో కానీ భగవంతుడు పైనుంచి అన్నీ చూస్తూ ఉంటాడు. అది మాత్రం ప్రతివాడు గుర్తుపెట్టుకోవాలి. తింటాకి ఉంది, మనకి ఉంటాకు ఉంది. తల్లి తండ్రి సక్రమంగా పెంచారు, శుభ్రంగా ఉన్నాం. మరి మాకు తెలిసినంతవరకు మా తల్లిదండ్రులు లేకపోతే చనిపోయిన మా తండ్రి గారు మాకు ఒకటే చెప్పాడు, ఎవరి సొమ్ము 1 రూపాయి కూడా తీసుకోవద్దు అన్యాయంగా, నీ డబ్బులు పోగొట్టుకోమాకని. అదే ఫాలో అవుతాం ఖచ్చితంగా. 100 రూపాయలు కూడా ఊరికినే ఇచ్చినా ఎవరిది ముట్టుకోం. మరి జనం ఈ మధ్యన శవాల మీద రాజకీయాలు చేస్తూ, శవరాజకీయాల మీద బతుకుతూ ఏదేదో పెద్ద మనుషులు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. దగ్గరలోనే ఉంది, అన్నీ తేల్చుకుందాం. అన్నిటికీ సిద్ధంగానే ఉన్నాం. స్పష్టంగా చెప్తున్నా, నేను అన్నిటికీ సిద్ధంగానే ఉన్నాం. దానికి అనుకూలంగానే ఈరోజు రావడం. నా ఆస్తిలోకి నేను వచ్చా, నా ఆస్తి అంతా ఎలా ఉందో చూసుకున్నా. నా ఫ్రెండ్స్ అందరికీ పార్టీ ఇచ్చా, అందరం సరదాగా స్నాక్స్ తిని చూసుకుని వెళ్తున్నాం. తప్పనిసరిగా ఇక నుంచి రేపు పొద్దు నుంచి వచ్చి అందరం మా స్థానంలో మేము కూర్చుంటాం. వామ్మో, రోజొక్క పెద్ద నిష్ఠాగరిష్ఠురాలే ఉన్నది కదా. పండుగ పూట బయటలో అస్సలే దాకనంత నిష్ఠ పాటిస్తున్నట్టున్నది. ఎందుకంటే తమిళనాడులో తిరుచెందూరు సుబ్రహ్మణ్య స్వామి గుడికి వాళ్ళ ఇంటి ఆయన సెలవు మన సార్ తోటి పోయింది మేడము. ఇక గుళ్ళో మొక్కులు పెట్టి బయటకు వస్తుంటే అందరు సెల్ఫీలు అడుగుతుంటే అడినోళ్ళ కల్లా ఇచ్చుకుంటూనే వచ్చింది. ఆడికి మంచినే ఉన్నది. గుళ్ళో పనిచేసే సఫాయి కార్మికురాలు ఇద్దరు మేడం సెల్ఫీ అని ఫోన్ పట్టుకొని వచ్చిరు. రాగురా ఆ నిలబడుర్రి, నేను ఫోటో తీసిస్తానని దూరంగానే ఆపింది. ఇక ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతుంది. రోజక్కాలను దూరం ఉండమన్నది చూసి మస్తు మంది మండి పడుతున్నారు. అలా ఓట్లు కావాలి కానీ వాళ్ళు మాత్రం దగ్గరకు వస్తే తాకొద్దని అంటారా? ముట్టుకుంటే బయలు పడుతుందా మేడం గారు అని మస్తు కరుచుకుంటారు కామెంట్లల్లా. ఇప్పటికే వైసీపీ లీడర్ల తీరు నచ్చక మంత్రుల్ని మాజీ మంత్రులు చేసి, ఎమ్మెల్యేని ఎక్స్ఎమ్మెల్యేలను చేసి పవర్లకెళ్ళి దింపి 11 సీట్లకు పరిమితం చేసిరు జనాలు. మీదికెళ్ళి శాపదచ్చినా వాసం చావనట్టు 10 పోయినా గానీ ఇంకా మారకుండా ఇసొంటి చేసి పబ్లిక్ దృష్టిలో ఇంకా షీప్ అవుతురుగా అని అనుకుంటే సైకిల్ పార్టీలు కూడా సైడ్కి వెళ్ళి కామెంట్లు వేస్తురుగా.